హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగ సంఘాల దాదాగిరి ఇక మీదట నడవదు. సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ గుర్తింపు సంఘాల నేతలకు మాత్రమే 6 ఏండ్ల సర్వీసు వర్తింపండి. ఉద్యోగ సంఘాల్లో ఏ పదవిలో ఉన్నా ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ అనేది చెప్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులలో స్పష్టమైన మార్గదర్శకాలండి. సో సాధారణ బదిలీల్లో ఉద్యోగ సంఘాల పేరుతో దాదాగిరి చేస్తామంటే కుదరదని రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. ఎవరైనా సరే విధిగా నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సిందే అని పేర్కొంది. గుర్తింపు ఉన్న సంఘాలు, గుర్తింపు లేని సంఘాలు, వాటిలో ఉన్న లీడర్లు సాధారణ బదిలీల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల్లో భాగంగా తమను మార్చవద్దని పలువురు ఉద్యోగ సంఘ నేతలు అయితే ప్రభుత్వ హెచ్ఓడీలను కోరుతున్నారండి. ఇది తెలిసిందే. కానీ బదిలీల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నెల 3న జారీ చేసిన జీవోలో తెలిపిన మార్గదర్శకాల ప్రకారం ఒకచోట 6 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలను కూడా తప్పనిసరిగా అయితే తాలూకా లేదా డివిజన్ లేదా జిల్లా లేదా రాష్ట్ర కేంద్రాల నుంచి అయితే ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సిందే తప్పనిసరి అని స్పష్టతనిచ్చింది. వారికి సంఘాల పేరుతో ఎలాంటి మినహాయింపు కూడా ఉండదని చెప్పేసి తీర్మానించిందండి రాష్ట్ర ప్రభుత్వము. ఉద్యోగ సంఘాల్లో వివిధ పదవుల్లో ఉన్న నేతల బదిలీ ప్రక్రియలో ప్రభుత్వ సర్వీసుల ఉత్తర్వులలో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. ప్రతి శాఖలో వేర్వేరు పేర్లతో చాలా ఉద్యోగ సంఘాలు ఉన్నాయని, వీటిలో చాలా వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు లేదని, తెలంగాణ ఏర్పడ్డాక వాటిలోనూ వేటికి కూడా అధికారికంగా గుర్తింపు లభించలేదు. దాంతో తమకు అధికారిక గుర్తింపు ఇవ్వాలని గతంలో వివిధ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని అయితే విన్నవించారు. సో ఇప్పుడు నిబంధనల్లో ఒకటి ఉంటే అడిగింది మరొకటి. ప్రభుత్వం గుర్తింపు పొందిన సంఘాలలో పదవుల్లో ఉన్న వారినే, అది కూడా ఒకసారి మాత్రమే వరుసగా 6 ఏండ్లు ఒకే చోట సర్వీసులో కొనసాగించే అవకాశం ఉందని ప్రభుత్వ సర్వీసు ఉత్తర్వులు 2012లో స్పష్టంగా పేర్కొంది. 6 ఏండ్ల పాటు ఒకే చోట పనిచేసిన తర్వాత ఏ సంఘంలో ఏ పదవిలో ఉన్నా తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాలకు బదిలీ కావాల్సిందే. సిటీ, జిల్లా, తాలూకా కేంద్రాల్లో 6 ఏండ్ల సర్వీస్ పూర్తయిన సంఘాల నేతలను ఖచ్చితంగా మరో ప్రాంతానికి బదిలీ చేసిన తర్వాత తాము మరోసారి సంఘంలో ఎన్నికయ్యామంటూ మళ్ళీ తాలూకా, డివిజన్, జిల్లా, రాష్ట్ర రాజధాని కేంద్రాలకు బదిలీ అడిగే హక్కు ఉద్యోగ సంఘ నేతలకు లేదు అని చెప్పి 2012 జీవోలోని 3, 4 నిబంధనలు అయితే వివరిస్తున్నాయి. ప్రభుత్వ గుర్తింపు లేకున్నా కొందరు ఉద్యోగులు తాము ఫలానా సంఘం పదవిలో ఉన్నట్టు చెబుతూ 15 నుంచి 20 ఏండ్లుగా నగరాలు, జిల్లాల్లోనే కొనసాగుతున్నారు. సీఎం చూస్తున్న ఉపాధి శిక్షణ శాఖ హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్ ఆఫీస్లోని సూపరింటెండెంట్ ఉద్యోగి ఏకంగా 18 ఏండ్లుగా సంఘ నేత పేరుతో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు బదిలీ వద్దని ఫైరవీతో ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసిందండి. ఇక తన పోస్టును ఇతరులెవరూ అడగవద్దని శాఖలో అందరినీ హెచ్చరిస్తున్నట్లు సమాచారము. కాబట్టి ఇలాంటి వాటికి తావే లేదని అయితే స్పష్టం చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం. 2012 ఉత్తర్వుల ప్రకారం ఆ సూపరింటెండెంట్ హైదరాబాద్లో 6 ఏండ్లకు మించి ఉండేందుకు వీల్లేదు. కానీ అధికార గుర్తింపు సంఘాలు తక్కువే. రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఉమ్మడి ఏపీలోనే తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘము, తెలంగాణ అగ్రి డాక్టర్స్ సంఘము, తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘము అని కొన్ని సంఘాలు తెలంగాణ అనే పేరుతో ఏర్పాటై పనిచేశాయి. తెలంగాణ వచ్చాక అంతకు ముందు నుంచి తెలంగాణ అనే పేరుతో ఉన్న ఉద్యోగ సంఘాలకు గుర్తింపును యథావిధిగా కొనసాగుతుందని అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో తెలిపింది. సో ఈ మేరకు అలా అన్ని సంఘాలు ఉండటానికి వీల్లేదని, అంతా కలిసి ఒక సంఘంగానే ఏర్పడాలి అని చెప్పేసి నిబంధనల ప్రకారం కార్యవర్గాలను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలని, అధికార గుర్తింపు కోసం అయితే ప్రభుత్వాన్ని కోరాలని సూచించింది. సో ఈ మేరకు వైద్యులు ఇప్పటి వరకు జిల్లా స్థాయి ఎన్నికలను మాత్రమే పూర్తి చేశారని, రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకోలేదని, దాంతో గుర్తింపు కూడా రాలేదని అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో మొత్తానికి ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఉద్యోగ సంఘాల నేతలు
సో 6 ఏండ్లు మాత్రమే సర్వీస్‌ను అక్కడ తర్వాత ట్రాన్స్‌ఫర్ అయితే తప్పనిసరి. రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టమైన మార్గదర్శకాలు అయితే ఈ మేరకు ఉన్నాయండి. ఉద్యోగ సంఘాల్లో ఏ పదవిలో ఉన్నా సరే ట్రాన్స్ఫర్ అనేది కంపల్సరీ అయితే ఉంటుందని, అలాగే ప్రభుత్వ గుర్తింపు సంఘాలకు మాత్రమే 6 ఏండ్ల సర్వీస్ అయితే వర్తింపు. తర్వాత 6 ఏళ్ల తర్వాత ఎవ్వరైనా ప్రభుత్వ గుర్తింపుతో ఉన్నా సరే ట్రాన్స్ఫర్ అనేది కంపల్సరీ అయితే చేశారు ఫ్రెండ్స్.